కొండేపి నియోజకవర్గం టంగుటూరు మండలం తూర్పు నాయుడుపాలెం గ్రామంలో రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని పునఃప్రారంభించిన రేషన్ను ప్రజలకు పంపిణీ చేసిన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోల బాల వీరేంద్ర స్వామి. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్ గోపాలకృష్ణ, ఆర్డీఓ లక్ష్మీప్రసన్న, డిఆర్ఓ పద్మశ్రీ, తహసీల్దార్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. లోపల ఫ్యాన్ పెట్టి సార్ దండలు సార్ కొద్దిగా ముందుకు రండి సార్. దండలాడటం ఓకే సార్. గుడ్ క్వాలిటీ, ఫైన్ క్వాలిటీ సార్. ఎంఆర్ మన దగ్గర కూడా ఆడించాము. లాస్ట్ 3 years పేరు ఏం పేరమ్మా? పెట్టమ్మా. క్యాష్ వస్తాయి కదా. అందరికీ నమస్కారం. ఈనాటి ఎవరి కార్డు ఉందో కార్డు ఉన్న వాళ్ళు బియ్యం తీసుకున్న తర్వాత మొబైల్ ఉండాలి. ఈరోజు మొట్టమొదటిసారిగా అందరికీ కూడా రేషన్ అందే విధంగా మీరు దీనికి గాను ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన మినిస్టర్ గారికి, అలాగే మన జేసీ గారికి, ఆర్డీఓ గారికి, డిఎస్ఓ గారికి, అలాగే స్పెషల్ పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు మీద కూడా ఒక మంత్రివర్గ ఉపసంఘం వేశారు. ఆ ఉపసంఘంలో సర్వీస్ చేయడానికి సంబంధించి కొన్ని వెసులుబాట్లు కూడా వచ్చేటువంటి అవకాశాలు తొందరలోనే ప్రభుత్వం ఆదివారం ఉదయం మంత్రి డోల బాల వీరేంద్ర స్వామి కొండేపి నియోజకవర్గం కొండేపి మండలం కె ఉప్పలపాడు గ్రామంలో రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని పునఃప్రారంభించి రేషన్ను ప్రజలకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రస్తుతం ఉన్న అక్రమాలను నిరోధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రేషన్ షాపుల ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేపట్టామని నిర్ణయించిందన్నారు. గతంలో MDU వాహనాల పేరుతో రేషన్ పంపిణీ అక్రమాలను అవకాశం ఏర్పడిందని, అందువల్ల వాటి స్థానంలో రేషన్ షాపులను तेजस्वी
భద్రం కర్ణేన శ్రయామ దేవా భద్రం పశ్యేమాక్షరే యత్రా తేరంగే సుతవాక సుస్తనారే విషయ దేవ గౌరవనీయులు మేడం గారు డిఎస్ఓ గారికి, అలాగే రాష్ట్ర నాయకులు నారాయణ స్వామి నుంచి 12 గంటల వరకు, అట్లాగే సాయంత్రం 4 గంటల నుంచి తిరిగి 8 గంటల వరకు ప్రజలకి కార్డుదారులకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సరుకులు ఇచ్చేదానికి రేషన్ దుకాణాల వ్యవస్థని మళ్ళీ పునఃప్రారంభిస్తూ ప్రజలు రోడ్ల వెంబడ నిలబడకూడదు, గౌరవప్రదంగా రేషన్ షాప్కి వచ్చి కూర్చొని చక్కగా రేషన్ తీసుకునే మార్కెట్ 27 చైర్మన్ రామయ్య గారికి, తహసీల్దార్ గారికి, డిస్ట్రిక్ట్ సివిల్ సప్లై ఆఫీసర్ గారికి, ఎప్పటి నుంచో ప్రజా పంపిణీ వ్యవస్థ ఫెయిర్ షాపుల ద్వారా జరుగుతూ ఉండేది. గత ప్రభుత్వం వీటిని 29,000 ఉన్నటువంటి షాపుల్ని 9,000 బండ్లలోకి మార్చి దీన్ని పక్కదావ పట్టించింది. ఎప్పుడు కావాలంటే అప్పుడు సరుకులు తీసుకునే వాళ్ళు ఆ వెహికల్ కోసం వెయిట్ చేయటం, ఆ వెహికల్ చెడిపోయిందంటే 2వ రోజు వెయిట్ చేయటం, పక్కూరులో పనులు ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు చిన్న ఉద్యోగాలు చేసేవాళ్ళు అది వదులుకొని రావడం జరిగినాయి. ఈ రోజుల్లో కూడా చాలామంది రాజీనామాలు చేశారు 1000 పైగా. వీటన్నిటి అయినా కానీ షాపులు నడుస్తూ ఉన్నాయి. ప్రజలు మాకు పాత వ్యవస్థ ఎప్పుడు కావాలంటే అప్పుడు కొనుక్కునే అవకాశం కల్పించాలని అడుగున్నందున ప్రభుత్వం నిశ్చితంగా పరిశీలన చేసి ఈ వ్యవస్థను మళ్ళీ తిరిగి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఆ రోజు మీరు 1,600 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వెహికల్స్ తెచ్చారు. ఇంకా 188 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయి. మేము ఆ బండి యజమానుల మీద పెట్టడం లేదు, ప్రభుత్వమే ఆ డబ్బులు చెల్లిస్తుందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాం. ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఈరోజు మేము క్యూఆర్ కోడ్ పెడుతున్నాం, IVRS కాల్స్ పెడుతున్నాం, మీకు సేవల లభ్యత మీద కూడా మేము మాట్లాడుతూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజా సౌకర్యం మేము చేస్తున్నాం. బహిరంగ మార్కెట్లో 45.5 రూపాయలు ఉన్నటువంటి బియ్యాన్ని ఉచితంగా అందిస్తున్నాం. 49.5 రూపాయలు ఉన్నటువంటి చక్కెరని మేము సబ్సిడీ మీద అందిస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ప్రజల కోసం ఇచ్చాం. కానీ గత పాలకులు, గత ముఖ్యమంత్రి, గత అధికారుల ప్రభుత్వం ఈరోజు గోల్ చేయడం హేతుకం కాదని చెప్పి నేను తెలియజేస్తాను. ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ సరుకులు ప్రజలకు పంపిణీ చేసేలా చౌక ధరల దుకాణాలు పునఃప్రారంభించినట్లు రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్, వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ మనజీర్ జిలానీ సమూన్ చెప్పారు. ఆదివారం ఒంగోలులోని సంతపేట, రామనగర్లో ఉన్న రేషన్ దుకాణాలను మేయర్ గంగాడ సుజాత ఇతర అధికారులతో, ప్రజాప్రతినిధులతో కలిసి ఆయన ప్రారంభించి కార్డుదారులకు సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నమూన్ మాట్లాడుతూ ఇప్పటి వరకు MDU వాహనాల ద్వారా రేషన్ సరుకులు పంపిణీ చేయడం వలన సదరు వాహనదారులు ఎక్కడో ఒకచోట వాహనాన్ని నిలిపి సరుకులు ఇచ్చేసి వెళ్ళిపోతున్నట్టు ప్రజల నుండి ఫిర్యాదులు రావడంతో రేషన్ షాపుల వ్యవస్థను పునఃప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. 65 ఏళ్ల పైబడిన కార్డుదారులు ఉంటే వారికి ఇంటి వద్దే రేషన్ సరుకులు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్టు ఆయన తెలిపారు. బియ్యం, చక్కెరతో పాటు వచ్చే నెల నుండి రాగులు, జొన్నలను కూడా రేషన్ షాపుల ద్వారా ఇస్తామన్నారు. చౌక ధరల దుకాణ వ్యవస్థ పునఃప్రారంభించడం వలన డీలర్లకు వృత్తి లభిస్తుందని, రాబోయే రోజుల్లో వీటిని మినీ మార్టులుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా కూడా మార్చుకోవచ్చని చెప్పారు. మేయర్ మాట్లాడుతూ మొబైల్ వాహనాల కోసం ఎదురు చూసే పని లేకుండా కార్డుదారులు తమకు అనువైన సమయంలో సరుకులు తీసుకునేలా ప్రస్తుత విధానం ద్వారా వెసులుబాటు కలుగుతుందన్నారు. ఓకే సార్. చూడండి చూడండి. ఇప్పుడు 1 జూన్ నుంచి ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి ఎఫ్పీ షాప్లోనే ఈ రేషన్ డిస్ట్రిబ్యూషన్ ఏదైతే ప్రతి నెల మనం చేస్తున్నామో అక్కడి నుంచి జరుగుతున్నది. ఎందుకంటే ఈ MDUs పెట్టిన తర్వాత పబ్లిక్ నుంచి బాగా కంప్లైంట్స్ వచ్చాయి. ఎందుకంటే వాళ్ళు స్ట్రీట్ దగ్గర ఎక్కడో చోట బండి పెట్టేసి అక్కడే లైన్స్ పెట్టడం జరుగుతున్నది. ఇది కాకుండా ఇప్పుడు ఎఫ్పీ షాప్ దగ్గర 15 days, 1st of the month నుంచి 15th of the month వరకు
ఎప్పుడైనా ఆ షాప్ దగ్గర వాళ్ళు వెళ్ళి తీసుకోవచ్చు. ఇది కాకుండా ఏదైతే 65 years ప్లస్ కుటుంబ సభ్యులు ఉంటారో వాళ్ళు కూడా హౌస్ టు హౌస్లో అక్కడ ఇవ్వడం జరుగుతున్నది. సో ఈ పాత సిస్టమ్ ఏదైతే ఉన్నాయో దానివల్ల ఖచ్చితంగా ఈ ఫేర్ ప్రైస్ షాప్స్ అది వాళ్ళకి అభివృద్ధి పెరుగుతున్నది. ఇది కాకుండా రాబోయే సమయంలో మినీ మార్ట్స్గా ఒకవేళ ఏమైనా ప్రభుత్వం నుంచి నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా దాన్ని మినీ మార్ట్స్గా కూడా మనం మార్చవచ్చు. థ్యాంక్ యూ. చిన్న రిక్వెస్ట్, బియ్యం షుగర్ కాకుండా రాగి జొన్న కూడా ఇవ్వబోతున్నాం. అది నెక్స్ట్ మంత్ నుంచి మొదలు పెడతాం. అది కూడా. థ్యాంక్ యూ. ఒంగోలు నగరంలోని 45వ డివిజన్లో ఉన్న రేషన్ షాపు ప్రారంభించిన రేషన్ బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ చేపట్టిన రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమాన్ని పునఃప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత, టీడీపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు ఉదయం నుంచి కూడా పౌర సరఫరాల శాఖ ద్వారాగా మరి రేషన్ షాపుల్లో అందరూ అన్ని షాప్స్లోనూ కూడా వాళ్ళ డీలర్స్ అందరూ మరి వారి ఏరియాస్లో ఇంటి దగ్గర అంటే డీలర్ షాప్ దగ్గరికే వచ్చి సరుకులు తీసుకునే కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం అనేది చాలా చాలా సంతోషం అండి. ఎందుకంటే గతంలో మనం ఇంటింటికి వెళ్ళి రేషన్ ఇచ్చేటప్పుడు ఆ బండ్లు వాళ్ళు వచ్చిన టైంకి వీళ్ళు పనులకు వెళ్ళడము, లేదంటే అందుబాటులోకి లేకపోవడము, తర్వాత వాళ్ళు ఇవ్వలేకపోవడం, తీసుకోలేకపోవడం, ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వలన
ఈ రోజున అంటే గత ప్రభుత్వం లాగా కాకుండా మనం 14-19 ఏ రకంగానైతే రేషన్ షాప్ దగ్గరికే వచ్చి మరి రేషన్ తీసుకునే అలవాటు ఉందో మళ్ళీ తిరిగి అదే కూడా పునఃప్రారంభం చేయడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు కూడా రేషన్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా మీరు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, అలాగే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు కూడా మీకు అందుబాటులో ఉంటారు. అలాగే మీరు కూడా చాలా వరకు పనులకు వెళ్ళే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మీరు బయటికి వెళ్ళి వచ్చినప్పుడు మీకోసం ఇక్కడ డీలర్ వెయిట్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా మీకు వీలైన సమయంలోనే వచ్చి మీరు తీసుకుని వెళ్ళవచ్చు. అంతేకాకుండా వికలాంగులు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, 65 సంవత్సరాలు దాటిన వాళ్ళు కనుక ఇక్కడికి రాలేని పక్షంలో డీలర్సే వెళ్ళి వాళ్ళ ఇంటి వద్దకే రేషన్ ఇచ్చే ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అలాగే మరి నిన్ననే అంటే ఈ రోజు ఇవ్వాల్సిన పెన్షన్స్ కూడా నిన్ననే ఇవ్వడం జరిగింది. దాదాపుగా మరి 99% పెన్షన్స్ కార్యక్రమం పూర్తయింది. అలాగే ఇవాళ ఉదయం 6:30 నుంచి ఇంతవరకు కూడా మరి అందరు డీలర్స్ అందరూ కూడా అందుబాటులో ఉండి మరి ప్రజలకు అందరికీ కూడా రేషన్ ఇచ్చే కార్యక్రమంలో మరి నిమగ్నమయ్యారు కాబట్టి మరి ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి అందరూ కూడా మరి వచ్చి ఈ యొక్క ప్రోగ్రామ్ని సక్సెస్ చేయవలసిందిగా మనం చేస్తున్నాను. అలాగే ఇప్పుడు నేను ఉదయం 21 డివిజన్తో స్టార్ట్ చేస్తే ఇవాళ 45 డివిజన్ అనేది లాస్ట్ ప్రోగ్రామ్ అది. అయితే ఇక్కడ మరి మా యొక్క చెంచిరెడ్డి గారు కానివ్వండి, ఇక్కడ డీలర్ విజయలక్ష్మి గారు కానివ్వండి, అలాగే ముఖ్య నాయకులు అందరూ కూడా వచ్చి మరి నన్ను ఎంతగానో ఆదరించి ఈ కార్యక్రమం నా చేతుల మీదుగా ప్రారంభించినందుకు ఈ డివిజన్లో ఉండే ప్రతి ఒక్కరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. సంతనూతలపాడు గ్రామంలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ చేపట్టిన రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని పునఃప్రారంభ కార్యక్రమంలో పాల్గొని నిత్యావసర సరుకులు ప్రజలకు అందజేసిన సంతనూతలపాడు శాసనసభ్యుడు శ్రీ బిఎన్ విజయకుమార్. ఈ కార్యక్రమంలో డిటి రాజలక్ష్మి, ఫుడ్ ఇన్స్పెక్టర్ వంశీ, ఎంఆర్ఓ ఆదిలక్ష్మి, రాష్ట్ర టీడీపీ సెక్రటరీ అడకా స్వాములు, మండల పార్టీ అధ్యక్షుడు మదినేని హరిబాబు, మాజీ జడ్పీటీసీ తన్నీరు శ్రీనివాసరావు, మాజీ సర్పంచ్ రంపతోటి అంకారావు, అరికట్ల సుమతి, గ్రామ పార్టీ అధ్యక్షుడు బొడ్డు శంకర్, చిట్టంచెట్టి శ్రీనివాసరావు, నారిన మాధవి మరియు మండల నాయకులు పాల్గొన్నారు. కొంచెం లైట్ లేదా తిరగమ్మా. ఓకే ఓకే ఎంఆర్ గారు మీరు కనబట్లా ఎంఆర్ గారు సురేష్ అన్న ఓకేనా? బయట ఈరోజు రేషన్ షాపుల్లో ఇంతకుముందు వ్యాన్లు ఉన్న పద్ధతి తీసేసి ఇంతకుముందు మాదిరే రేషన్ షాప్లో అన్ని సరుకులు ఇచ్చే విధంగా ప్రభుత్వం ప్రారంభించింది. మనం గమనిస్తే ఇంతకుముందు వ్యాన్లలో ఇచ్చినప్పుడు ఏదో 2-3 రోజులు అటు ఇటు తిరిగేసి అనుకున్న విధంగా ప్రజలకి సౌకర్యాలు కలగలేదు. అందుకని ఈసారి ఈ షాపులు 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయము సాయంకాలము ప్రజలకి అందుబాటులో ఉండి ఎప్పుడంటే అప్పుడు ప్రజలు సరుకులు తీసుకునే దానికి వీలు పడతా ఉంటుంది.
చాలామంది ఉదయం కూలీకి వెళ్ళటం లేకుండా ఎక్కడైనా వెళ్ళటం, సో వాళ్ళకి అనుకూలమైన టైంలో వచ్చి సరుకులు తీసుకునేదానికి ఈ కొత్త పద్ధతి ప్రజలకి బాగా అనుకూలంగా ఉంటుందని నేను తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా పెద్దవాళ్ళు, వృద్ధులు, దాని తర్వాత హెల్త్ బాగాలేని వాళ్ళందరికీ షాప్ డీలర్సే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఇచ్చే పద్ధతిలో ఈరోజు ప్రభుత్వం ఆదేశించింది. అందుకని ఇటు అందరికీ ఏమి ఇబ్బంది లేకుండా ఈ కొత్త పద్ధతి మళ్ళీ పెట్టారు. రాబోయే కాలంలో కూడా ఏదైనా చిన్న చిన్న ఇబ్బందులు ఏదో ఉంటే దాన్ని సవరించుకుంటారు. ప్రజలకి కార్డ్ హోల్డర్లకి ఏ ఇబ్బంది లేకుండా ఈ కొత్త పద్ధతి నడుస్తూ ఉంటుంది. అధికారులు, మేము కూడా రేషన్ డీలర్లు కరెక్ట్గా ఈ పద్ధతులను పాటించే విధంగా మేము పైనుంచి చూస్తూ ఉంటాము. ఏదైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళు ఏదైనా తప్పుదారులు పడితే అధికారులు మేమందరం చర్యలు కూడా తీసుకొని ప్రజలకి మంచి సౌకర్యాలు ఇచ్చే విధంగా ముందుకెళ్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం. అది అట్టుంచు. సంతనోతలపాడు గ్రామంలో వెంకటరమణ నరసింహం ప్రైవేట్ లిమిటెడ్ ఒంగోలు వారి ఆధ్వర్యంలో ఉచిత మేఘా వైద్య శిబిరం మెదడు, వెన్నుముక, నరములు వైద్య నిపుణులు డాక్టర్ కె చంద్రశేఖరరావు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సంతనోతలపాడు మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు మద్దినేని హరిబాబు, మాజీ జెడ్పీటీసీ తన్నీరి శ్రీనివాసరావు, పార్టీ అధ్యక్షుడు బొడ్డు శంకర్, మాధవి, టీడీపీ నాయకులు, గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఉచిత మెగా క్యాంప్ జరుపుకుంటున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది. మా మిత్రులందరూ కూడా వారి సహకారంతో ఇక్కడ ఈ క్యాంపును జరపడం జరుగుతుంది. ఇదేంటంటే ఈ క్యాంపు ఎందుకు మేము చేస్తున్నామంటే చాలామంది పేదవారు కూడా ఈ ఆరోగ్యశ్రీ ఉపయోగించుకోవడానికి వాళ్ళకి తెలియక నీళ్లు తిరగడం, ఎక్కడికో దూర ప్రదేశాలకు వెళ్ళడం ట్రీట్మెంట్ కోసం జరుగుతూ ఉంది. మనకి ఇక్కడ దగ్గరలోనే మా హాస్పిటల్లో అయితే ఇప్పుడు దగ్గర 25 సంవత్సరాలు 20 ఇయర్స్ నుంచి కూడా ఈ ఆరోగ్యశ్రీ రన్ చేస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ కూడా ఆరోగ్యశ్రీ ఉంది. అందరూ కూడా ఈ ఆరోగ్యశ్రీ సేవలు ఉపయోగించుకోవాలనే ఆశతోటి మేము ఇంత దూరం వచ్చి ఇక్కడ చేయటం జరుగుతుంది. అందరికి కూడా ప్రతిరోజు ఆరోగ్యశ్రీ అవైలబిలిటీ ఉంటుంది. అక్కడికి వచ్చి కార్డు ద్వారా ఓపీ రాయించుకొని అన్ని సేవలు కూడా దాని ద్వారా అందుకునే అవకాశం ఉంటుంది. 100కి 90 పాళ్ళు జబ్బులు ఇప్పుడు గవర్నమెంట్ కూడా అన్నీ కవర్ చేస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ ఉంది అక్కడ హాస్పిటల్లో, కార్డియాలజీ కానీ, తర్వాత న్యూరాలజీ కానీ, గ్యాస్ట్రెంట్రాలజీ కానీ, అవన్నీ కూడా ఆ సేవలు మీరు అందుబాటులోకి ఉన్నాయి కాబట్టి అందరూ ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాం. మీరు ఇక్కడ ఉండే మా ఫ్రెండ్స్ అందరూ కూడా వారి ద్వారా అక్కడికి పంపించినా కూడా మేము చూసుకొని వాళ్ళని మళ్ళీ జాగ్రత్తగా ఇంటికి పంపిస్తామని చెప్పి కూడా చెప్పుకుంటూ అన్ని సేవలు ఉన్నాయి. అందరూ ల్యాబ్ కానీ, ఆపరేషన్స్ కానీ ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. అందరూ ఉపయోగించుకుంటారనే ఆశతోనే ఇక్కడికి వచ్చి చేయడం జరుగుతుంది. అట్లా మీడియా మిత్రుల ద్వారా కూడా ఏమన్నా అవకాశం ఉంటే వారు కూడా, మీరు ఎవరైనా తెలిసిన వారు ఉంటే అంత దూరం రాలేకపోయినా మాకు ఫోన్ కాల్ కానీ వాళ్ళకి ఏదైనా చిన్న చీటీ ఇచ్చి పంపించినా కూడా మేము చూసుకుంటామని చెప్పుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారం. సార్, ఈరోజు మెగా వైద్య శిబిరం అన్నారు కదా, ఎవరెవరు స్పెషలిస్ట్ వచ్చారు? మెగా వైద్య శిబిరం ఇక్కడ ఈరోజు మాత్రం న్యూరాలజీకి సంబంధించిందని, కార్డియాలజీకి సంబంధించింది ఈ రెండు చేస్తున్నామండి. ఇంకా కూడా రావాల్సింది ఈరోజు రాలేకపోయారు. ఇట్లాంటివి ప్రతి 2-3 వారాలకు ఒకసారి చేస్తూ ప్రతి మండలంలో కూడా చేస్తూ ఉన్నాము. అట్లా ముందుకెళ్తామని కూడా చెప్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు తన్నీర్ శ్రీనివాసరావు, ఎక్స్-జెడ్పీటీసీ సందర్భంగా. మరి ఈరోజు మా మండలంలో, అది కూడా ముఖ్యంగా మా గ్రామంలో వెంకటరమణ నర్సింగ్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఉచిత మెగా వైద్య శిబిరానికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ముఖ్యంగా మా గ్రామంలో కానీ మా మండలంలో కానీ ఉన్నటువంటి నిరుపేదలు ఎవరైతే ఆరోగ్యశ్రీ అంటే ఇప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవలో ఎవరైతే సద్వినియోగం చేసుకోలేరు, లేదా దాంట్లో లేనటువంటి డిసీజులు కానీ, లేదా హాస్పిటల్ దాకా పోలేని పరిస్థితులు ఉన్నవాళ్ళు వాళ్ళ ఇంటి దగ్గరికే డాక్టర్లు వచ్చేసి ఈ విధంగా క్యాంప్ ఏర్పాటు చేయడం చాలా అభినందించాల్సిన విషయం.
మరి వారి తరఫున ఇక్కడికి వచ్చేసి జనరల్ ఫిజిషియన్, మరి న్యూరాలజిస్ట్, కార్డియాలజిస్ట్, వాళ్ళ సపోర్టింగ్ స్టాఫ్ అందరూ కూడా వచ్చి ఈరోజు ఇక్కడ ఈ క్యాంప్ ఏర్పాటు చేసినందుకు వారికి ముందుగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ఈ కార్యక్రమానికి మా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు అద్దినేని హరిబాబు గారు, మరి సురేష్ గారు, అదేవిధంగా ఇక్కడ లోకల్ పిఎంపీ డాక్టర్ నరసింహరావు గారు చాలా బాగా సపోర్ట్ చేశారు. మరి వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. అదేవిధంగా ఈ పేషెంట్లందరూ కూడా ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని వాళ్ళ ఆరోగ్యాలు మెరుగుపరుచుకోవాలని చెప్పి మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి మీడియా మిత్రులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. కరేటి నరసింహారావు, ఫస్ట్ ఎయిడ్ కమ్యూనిటీ పారామెడిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. అయితే ప్రజల్లో ఎక్కువగా ఖర్చుకు గురయ్యేటువంటిది న్యూరాలజీ ఒకటి, కార్డియాలజీ ఒకటి. ఈ రెండు విభాగాలను ప్రజల వద్దకే తీసుకువచ్చి ప్రజలకు ఉన్నటువంటి సమస్యలను ప్రజల దగ్గరే పరిష్కరించి వాళ్ళని ఉచితంగా ఆరోగ్యశ్రీ కింద ట్రీట్ చేసే ఒక మంచి గుణమున్నటువంటి హాస్పిటల్ వెంకటరమణ హాస్పిటల్. వాళ్ళు సంవత్సరానికి వచ్చి చాలా క్యాంప్స్, ప్రతి నెలలో క్యాంప్స్ చేస్తూనే ఉంటారు. అలాంటిది ఈరోజు ఇక్కడ క్యాంప్ చేసి స్థానికంగా ఉన్నటువంటి గ్రామీణ వైద్యులను కూడా అందులో ఇన్వాల్వ్ చేసి ప్రజలు ముఖ్యంగా దీని మీద మోటివేట్ చేసి ఈ సదుపాయాన్ని కల్పిస్తున్నటువంటి ముఖ్యంగా మా డాక్టర్ సీతారాం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. మా ప్రజల తరఫున, మా గ్రామం తరఫున, మా గ్రామీణ వైద్యుల తరఫున కూడా ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో ప్రతి నెలలో మాకు ఇక్కడ కార్యక్రమం ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. అందులోనూ ముఖ్యంగా కార్డియాలజీకి చాలా ఖర్చు అయినటువంటిది న్యూరాలజీ, వాటిని ఉచితంగా అందిస్తున్నటువంటి డాక్టర్ గారికి, ప్రత్యేకమైనటువంటి చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్.